హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ దొండకాయ ఫ్రై అండి. ఈ వేపుడు చాలా తొందరగా చేయొచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మనం పెళ్ళిళ్ళలో ట్రై చేస్తుంటాం కదండి, సేమ్ అలాంటి టేస్ట్తో ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా చేద్దామో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో వచ్చేసి శనగపప్పు వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి మినపప్పు అండి, 1 స్పూన్ వేసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందామండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, ఇది కూడా 1 స్పూన్ అండి. అలాగే మనం జీలకర్ర, ఇది 1/2 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను కోకోనట్ పౌడర్ ఉంటుంది కదండి, పౌడర్ అన్నా లేకపోతే అలా డ్రై కోకోనట్ అండి, అది తీసేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని కొంచెం బాగా మొత్తము కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో నువ్వులు వేసుకున్నానండి, 1 స్పూన్. మీకు కావాలంటే దీని ప్లేస్లో మనము పల్లీలను కూడా వేసుకోవచ్చండి. నేనైతే నువ్వులు యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే కొంచెం చెక్క అండి, అలాగే 2 లవంగాలు. ఇలా కొంచెం మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కలర్ చేంజ్ అయిపోయి మనకు స్మెల్ వస్తుంది కదా, అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ బౌల్ తీసుకొని దినుసులన్నీ వేసుకున్నాను. అలాగే రెడ్ మిర్చి కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం గ్రైండ్ పౌడర్గా చేసేసుకున్నానండి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక కడాయి తీసేసుకుందాము. ఇందులో వచ్చేసి ఆయిల్ వేసేసుకోవాలండి, 2 స్పూన్స్. ఈ ఆయిల్ వేడైపోయిందండి. నెక్స్ట్ ఇందులో నేను దొండకాయలు వేసుకుంటున్నాను. ఈ దొండకాయలను ముందుగా నేను బాగా శుభ్రం చేసేసుకొని దీనిని ఒక 4 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసేసి దీన్ని మనం ఫ్రై చేసుకుందామండి. ఇలా కొంచెం బాగా ఫ్రై అవుతే చాలండి. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇది ఒక 80% ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఇది ఫ్రై అవుతుందండి. ఇప్పుడు ఇందులో నేను కర్రీ లీవ్స్, అదే మన కరివేపాకు వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసాను. నెక్స్ట్ కొంచెం పసుపు అండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం శనక్కాయ పప్పులు వేసుకుంటున్నానండి నేను. ఇది మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను, బాగుంటుందని. ఇలా వీటిని కూడా ఫ్రై చేసి, ఇది ఎందుకంటే నేను ముందుగా వేయట్లేదండి. ముందుగా వేస్తే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అయిపోతుంది. సో అందుకు ఇప్పుడు వేసాను. ఇలా మూత పెట్టి ఉడికించేసుకుందామండి. ఇది చూసారుగా, ఇప్పుడు మొత్తం ఇలా అనగానే ముక్క విరిగిపోయిందండి. సో ఈ దొండకాయలు వచ్చేసి మనకి ఉడికిపోయాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని ఇందులో వేసేసి కలిపేద్దాం. ఇలా మొత్తం కలిపేసి ఒక 3 మినిట్స్ వరకు ఇలాగే ఉడికించుకుందామండి. ఇలా కలుపుతూ ఉడికించుకుందాం, లేకపోతే అడుగంటేస్తుంది. చూసారుగా, మంచి స్మెల్ వస్తుందండి, బాగుందండి ఇది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో మనం ఇలా సర్వ్ చేసేసుకుందాం. చూసారా, చాలా పొడి పొడిగా మంచిగా రెడీ అయిపోయిందండి. మనం పెళ్ళిళ్ళు, హోటల్లో ఇలా తింటుంటాం కదండి, సేమ్ ఆ టేస్ట్తో చాలా ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే దీన్ని మీరు ట్రై చేయండి తప్పకుండా. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ దొండకాయ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.